గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కుంభరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ, జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజై. వచ్చినటువంటి ఫలితం ఒకటి. ఇది సూర్య భగవానుడికి సంబంధించింది. సూర్యుడు ఆరోగ్యప్రదాత మరియు భాగ్యదాత. కుంభరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ద్వితీయ స్థానంలో ఏలినాటి శని జరుగుతున్నప్పటికీ శని రాహువుల యొక్క స్థితి అనుకూలంగాను, గురుకేతువుల యొక్క స్థితి ప్రతికూలవంతంగాను ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సంబంధమైన విషయాల పట్ల జాగ్రత్త. గొంతుకు సంబంధించినటువంటి నొప్పి అవ్వచ్చు, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి నొప్పి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో పాటుగా స్థూలకాయానికి సంబంధించిన అనారోగ్యాలు, ఎముకలు, విటమిన్లకు సంబంధించినటువంటి ఇన్బ్యాలెన్స్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అనాలోచితమైన నిర్ణయాలు, అకాలంగా తినేటువంటి తిండి, అకాల భోజనం మరియు నిద్ర, వేలాపాలా లేకుండా చేసే ప్రయాణాలు కూడా మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది. వీటి పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కొన్ని విషయాల్లో కుంభరాశి జాతకులకి అవరోధాలు, ఆటంకాలు, ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శనిలో శని భగవానుడు మిమ్మల్ని వృద్ధి చేయడానికి అవకాశాలను ఇస్తారు. మీరున్న స్థానంలో ఇబ్బందులు కలుగుతున్నా దూర ప్రాంతం, దూరదేశం, సుదూరమైనటువంటి ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తుల నుండి మీకు సహాయం లభిస్తుంది. అనుకూలవంతమైన ఫలితాన్ని పొందుతారు. అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో కూడా మీ జీవితం ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో భాగస్వాములు, కుటుంబ సభ్యులతో మాత్రం అపోహలు, అపార్థాలు, కొన్ని విషయాలు తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల కుటుంబం లేదా భార్యాభర్తల మధ్య దూరం పెరిగేటువంటి అవకాశం ఉంది. నిక్కచ్చిగా మాట్లాడుకోలేకపోవటం, కొన్ని విషయాల్ని అతిగా వాదించటం, మనకు తెలిసినటువంటి అంశం గురించి ఎక్కువగా మాట్లాడటం, ఎదుటి వ్యక్తిని భావోద్వేగపూరితమైన పరిస్థితుల్లో రెచ్చగొట్టడం, అన్యోన్యమైనటువంటి దాంపత్య జీవితంలో కలతలు సృష్టించబడే అవకాశం ఉంటుంది. వీటి పట్ల కొంత మనం జాగ్రత్తగా ఉండవలసింది. ప్రత్యేకించి ద్వితీయ స్థానం, వాక్స్థానం, ధనస్థానంలో శని భగవానుడు ఉన్నప్పటికీ, మీ దైనందిన జీవితంలో ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా శని భగవానుడు ఎందుకో అనుకూలవంతమైన ఫలితాలను ఇస్తారు. కానీ దేవగురువు అయినటువంటి బృహస్పతి, కేతు సంబంధమైనటువంటి స్థితిగతులు మాత్రం కొన్ని సవాళ్ళని మీ ముందుంచే అవకాశం ఉంది. ఆర్థికంగా డబ్బు నష్టపోవటం, రుణదాతల నుండి ఒత్తిడి అధికమైపోవటం, మళ్ళీ ఎక్కడి నుంచో రుణాన్ని తీసుకొచ్చి రుణదాతలకు కట్టవలసినటువంటి పరిస్థితి, డబ్బు పెద్ద మొత్తంలో మీ చేతికి వచ్చిన ఒక్క రూపాయిని కూడా మీ సొంతం కోసం ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి, మొత్తం కూడా మళ్ళీ అప్పుల పాలైపోవటం, మళ్ళీ రుణగ్రహీతల నుండి ధనాన్ని తీసుకోవటం, ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. విద్యా సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి, కమ్యూనికేషన్స్ బాగుంటాయి, దూర ప్రాంతాలకు సంబంధించిన విద్య లేదా ఉద్యోగం, భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు
తప్పకుండా సఫలీకృతమవుతాయి. యుగదాయకమైనటువంటి ఫలితాలు వస్తాయి. మీ దైనందిన జీవితంలో ఎంతో కాలంగా మీరు పొందలేనటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశం వెనుక విశేషవంతమైన ఆర్థిక సంపత్తి కూడా దాగి ఉంది. కానీ దీని వెనుక న్యాయపరమైన, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి చిక్కుముడులు కూడా ఉండబోతున్నాయి. అంటే మీకు ప్రమేయం లేనటువంటి అంశంలోకి మిమ్మల్ని లాగే ప్రయత్నం చేయటం, మీకు సంబంధం లేనటువంటి వ్యాపారం లేదా వృత్తిలో లాభం కలగటం, కొన్ని విచిత్రవంతమైనటువంటి సంఘటనలు కూడా జరిగేటువంటి అవకాశం కనబడుతుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్న వాళ్ళకి ప్రజా సంబంధమైనటువంటి పదవులు లభించడంలో కాస్త జాప్యం ఏర్పడవచ్చు. దేవగురువు అయినటువంటి బృహస్పతి బలం లేకపోవటం, మానసికమైనటువంటి ఆందోళనకు కారణమవటం, చిట్ట చివరి నిమిషంలో హామీ ఇచ్చినటువంటి వ్యక్తులు మాట తప్పటం, వీటి వల్ల ఆందోళన పడుతుంటారు. విద్యార్థులు ఏకాగ్రతతో కూడిన విద్య అవసరం. దూరదేశం, దూర ప్రాంతం కోసం, గ్రీన్ కార్డ్, వీసా కోసం ప్రయత్నం చేస్తే అనుకూలవంతమవుతాయి. ప్రఖ్యాతి చెందినటువంటి యూనివర్సిటీల్లో ప్రవేశం లభిస్తుంది. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు మాత్రం కొంత వేచి ఉండవలసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా విశేషించి నువ్వుల నూనె, జమ్మి చెట్టు కొమ్మలతో తాంత్రిక విధానంలో చేసే పూజాధిక్రతువే శని పాశుపతం. కుంభరాశి జాతకులు శనివారం రోజు కానీ, శని త్రయోదశి కానీ తాంత్రిక విధానాలు చేసే ఈ అద్భుతమైనటువంటి క్రతువులో పాల్గొంటే చాలు, తీవ్రమైనటువంటి శని బాధలు తప్పటమే కాదు, ఏలినాటి శనిలో కూడా అద్భుతమైన ఫలితాలు మీకు లభిస్తాయి. ఒక పంచమికి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింప చేసుకోవటం వల్ల ఏలినాటి శనిలో అద్భుతమైన ఫలితాలు వచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల్లో ఏర్పడుతున్నటువంటి సమస్యలు తొలగిపోయి దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా లభించే అవకాశం కనిపిస్తుంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.